వినాయకుడి విగ్రహాన్ని కొనడానికి వెళ్ళిన మాకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయక స్టాచ్యూస్ అన్నా సరే మాకేవి నచ్చలేదు. అన్ని మామూలు కలర్స్ లాగా అనిపించినాయి. ఏవి కూడా మమ్మల్ని అట్రాక్ట్ చేయలేదు. కానీ ఇన్ని విగ్రహాలను చూస్తాను మా కళ్ళు ఏది నచ్చట్లేదు అంటుంటే మేము చూసి ఆశ్చర్యపోయాం. అప్పుడే ఒక విగ్రహం మమ్మల్ని ఇంప్రెస్ చేసింది. ఈ విగ్రహం మా వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ వినాయకుడితో మా వాళ్ళందరూ ప్రేమలో పడ్డారు. మాకు ఈ వినాయకుడు బాగా నచ్చాడు. కానీ ఇలాంటి వినాయకుడే కొన్ని ఆల్టరేషన్ చేపించి కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నాం మేము. ఆ డెసిషన్ తర్వాత తెలిసింది మాకు కస్టమైజేషన్ ఎంత కష్టం అని. పద్దగా కాల్స్ చేసి రమ్మని ఇప్పుడు మమ్మల్ని. ఫస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఎలా తయారు చేస్తారు వినాయకుడిని, తర్వాత ఒక రకమైన కోటింగ్ వేస్తారు. ఇప్పటి నుంచి మనల్ని అడుగుతారు ఏ కలర్స్ వేయాలి అని. ఇలా ఒక పక్కన వినాయకుడు తయారవుతుంటూ ఇంకో పక్కన మేము మండపం తయారు చేస్తూ ఉన్నాం. మండపం చాలా ఫాస్ట్ కావాలని అట్ ది సేమ్ టైం మండపం డిజైన్ చేసే వాళ్ళకి టైం సేవ్ అవుద్దని మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాం. వాటిని సెట్ చేయాలంటే చాలా టైం పట్టేసింది. ఎందుకంటే అవన్నీ చిక్కులుగా అయిపోయినాయి. సేమ్ ఈ ఫ్లవర్స్ కూడా అంతే, మొత్తం ముడైపోయినాయి, చిక్కులుగా అయిపోయినాయి. విడదీయాలంటే చాలా కష్టం అయింది. కానీ దీన్ని సెట్ చేసేటప్పుడు దీని అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ చిక్కులే తలకాయ నొప్పిగా అనిపించింది, కానీ వీటిని సెట్ చేయడం చాలా ఈజీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం వీటిని సెట్ చేసేటప్పుడు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చాలా క్యూట్గా ఉంది, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది మన చేతులతో చేసాం కాబట్టి. ఇంకో పక్క మనల్ని కాల్ చేసి రమ్మన్నాడు. ఏ కలర్స్ వేయాలని అడుగుతున్నాడు. కింద రెడ్ కలర్ అండ్ పైన వంకాయ కలర్ వేయించాం. కానీ తర్వాత మనకి నచ్చలేదు. దాన్ని తీపిచ్చేసి కొన్ని రకాలైన కలర్స్ యాడ్ చేసాం మేము. పైన కిరీటానికి బ్లాక్ కలర్ వేయించాం, కానీ అది కూడా మమ్మల్ని సాటిస్ఫై చేయలేదు. తర్వాత కొన్ని రకాల డిఫరెంట్ కలర్స్ అవి కొన్ని చోట్ల మార్క్ చేసాడు. ఆ మార్క్ చేసిన చోటల్లో మెరుపులు వేసాం. ఫైనల్గా అవుట్పుట్ అయితే విగ్రహం ఇలా వచ్చింది. మేమైతే ఫుల్ సాటిస్ఫై, ఎందుకంటే మేము దగ్గరుండి చేయించుకున్నాం కాబట్టి. ఈ తయారు చేయించుకునే ప్రాసెస్ అంతా 1 month పట్టింది. నేను చాలా ఈజీగా చెప్పేశాను. కానీ ఇక మన విగ్రహం తయారైపోయింది కాబట్టి తీసుకురావడానికి వెళ్తున్నాం. వినాయకుడిని లిఫ్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది అనుకున్నాం, కానీ అలా చాలా ఈజీగా లిఫ్ట్ చేస్తాం. తీసుకెళ్ళడం చాలా ఈజీ అయింది. కానీ ఆ పాక ఉంటుంది, ఆ పాక ఎడ్జిగాడు దింపడం చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడే కొంచెం వినాయకుడిని కొంచెం వంచి తీసుకెళ్ళాలి. ఇంకా వినాయకుల వారిని ఎత్తి బొలేరో కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా అంతలోనే బొలేరో వచ్చేసింది. వినాయకుల వారిని ఎక్కించడం ఇంకా ఆలస్యం. ఫైనల్గా మన వినాయకుల వారిని స్టేజ్ ఎక్కించేసాం. మనం కావాలని చేయించుకున్న వినాయకుల వారిని మన కళ్ళ ముందే స్టేజ్ ఎక్కుతుంటే అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అప్పుడే ఏదో టెంట్లో వేస్తున్నాం. వినాయకుల వారు వచ్చిన కాడి నుంచి పనులన్నీ చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. వినాయకుల వారిని పంచితోనూ దండతోనూ అలంకరించిన తర్వాత ఇలా ఉన్నారు.